పైల్స్తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే సమస్య కాకపోయినా అనుక్షణం ఆసనంలో ముళ్ళులాగా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తుంటాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కనిపించే రక్తం చాలామందిని కంగారు పెట్టేస్తుంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ పైల్స్ బాధలకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. ఆహార విహారాలు, జీవనశైలి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పైల్స్ బాధల నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా కనీసం ఓ 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటూ ఇటూ కదిలే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోన మదన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవటం ఉత్తమం. మొలలు చూడడానికి పిలకలుగా కనబడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకుని వచ్చినట్లు కనిపిస్తాయి. పైల్స్ బాధలను తగ్గించడానికి ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. అర్షోమొలలు అనే సమస్యని ఆయుర్వేదంలో అర్షస్సు అని చెప్పడం జరిగింది. అయితే ఈ అర్షస్సు అనేది అనేక కారణాలతో ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆహార విహారాలు, వాళ్ళు ఏదైతే ఆహారం తీసుకుంటారో అది అరగనప్పుడు మలబద్ధకంతో కూడి మొక్కినప్పుడు అది ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అధికంగా దానిని ప్రెషర్ తోటి వాళ్ళు మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి పెడుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బయటికి రావడం లాంటి జరుగుతూ ఉంటుంది. అలాగే దీనికి ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో ఆహారంలో వాళ్ళకి వెంటనే తీసుకోవడము, అలాగే ఊబకాయం ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని రకాలైన మందులు తినే వాళ్ళకి, అలాగే వాళ్ళు తీసుకున్న ఆహారంలో ఒక్కొక్కసారి విరేచనాలు అధికంగా అవుతున్నప్పుడు కూడా ఈ యొక్క పైల్స్ అంటే ఈ యొక్క మొలలు ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. మొట్టమొదటిగా మనం ఆహార విహారంలో చాలా పీచు పదార్థాలు అధికంగా ఉన్నప్పుడు తీసుకోవాలి. చాలామందికి స్వభావ సిద్ధంగా కూడా వాళ్ళకి మలబద్ధకం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఆహారంలో తప్పనిసరి పీచు పదార్థాలు లాంటివి తీసుకోవాలి. అలాగే ద్రవాహారం అంటే మంచినీళ్ళు, మజ్జిగ, కూరగాయలతో చేసిన జ్యూసెస్, అలాగే పళ్ళ రసాలు లాంటివి అధికంగా తీసుకోవాలి. అది కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, తొక్కతో పడే ఉండే ఫ్రూట్స్, జామ పండు లాంటివి, అలాగే బత్తాయి పండుకి మధ్యలో పీచు ఉంటుంది, అది తీసుకోవడం ద్వారా, అలాగే మామిడి పండ్లు లాంటివి, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు పీచుతో పాటు తీసుకుంటే కనుక వీళ్ళకి మలబద్ధకం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు వచ్చే ఫుడ్లో ముఖ్యంగా రైస్ తినేటప్పుడు బ్లాండ్ రైస్, తెల్లగా ఉన్న అన్నం తింటున్నారు చాలామంది. అవి తగ్గించేసి పీచున్న అంటే పైన పొట్టు సింగిల్ పాలిష్ ఆర్ అట్లీస్ట్ సెకండ్ 2 times పాలిష్ చేసిందని కానీ తీసుకుంటే కనుక ఏమవుతుందంటే వాళ్ళకి విటమిన్స్తో పాటు B6, B12 విటమిన్స్తో పాటు అంటే ఆ యొక్క బ్రాండ్లో ఉండే విటమిన్స్తో పాటు వీళ్ళకి ఆ యొక్క పీచు దాని ద్వారా వాళ్ళకి త్వరగా అరగడం లాంటివి జరుగుతుంటుంది. అలాగే ఓట్స్ లాంటివి, మిల్లెట్స్ లాంటివి, రాగి లాంటివి తీసుకుంటే కూడా వీళ్ళకి పైల్స్ రాకుండా ఉండడం, ఒకవేళ పైల్స్ వస్తే తగ్గడం, అలాగే పైల్స్కి మేనేజ్మెంట్ కింద అవుతూ ఉంటుంది. ఇందులో ఇది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఫ్రైడ్, బాగా మటను, చికెను ఎక్కువ తింటూ ఉంటారు, నూనెలో బాగా వేపించినవి. ఎప్పుడైతే నాన్ వెజ్ తీసుకుంటున్నారో అప్పుడు తప్పనిసరి ఉల్లిపాయ తినాలి. ఉల్లిపాయ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్, పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా త్వరగా అరుగుతుంది. అదే ఉల్లిపాయని పెరుగులో వేసి తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే ఆ ఉల్లిపాయ పెరుగు లోపలకి ఇంకా మెంతులు, పచ్చి మెంతులు నానబెట్టినవి వేసుకుంటే కనుక ఇంకా మంచిది. కాబట్టి ఇలాంటి ఆహార విహారాలు పాటించడం ద్వారా, అంటే కొంతమంది వ్యాయామం కూడా అధికంగా చేస్తూ మంచినీళ్ళు లాంటివి తీసుకోరు, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా వాళ్ళు మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు, మల విసర్జన చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ పైల్స్ వ్యాధి అధికం అవడానికి అవకాశం ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి ఆయుర్వేదం మన రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది. ముఖ్యంగా ఆహారంలో పీచు పదార్థాల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పీచు జీర్ణక్రియను సవ్యంగా, సాఫీగా జరిగేలా చూస్తుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు, చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల
పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవడం మంచిదే. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల పైల్స్ బాధలు తగ్గుతాయని చెబుతారు నిపుణుడు. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే పైల్స్ సర్వసాధారణమే కాబట్టి ఫస్ట్ మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. దీనికి అభయ అంటే కరక్కాయ చాలా అద్భుతమైన ఔషధం. కరక్కాయ అలాగే ఆముదం నూనె. కరక్కాయ ఒక 1/4 టీ స్పూను, ఆముదం నూనె 1 చెంచాడు. ఈ రెండు కలిపి దాంట్లో కొంచెము అతిమధురం అనే ద్రవ్యం దొరుకుతుంది. అతిమధురం 1 1/2 చెంచాడు లేదా అంటే 1/4 టీ స్పూన్. ఈ 3 కలిపేసి మీరు రాత్రి పడుకునేటప్పుడు తీసుకుంటే కనుక నొప్పితో కూడిన ఈ యొక్క పైల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది అతి మధురాన్ని ఎక్కువ రోజులు తీసుకోకూడదు. సుమారు ఒక 5 నుంచి 10 రోజులు తీసుకొని మలబద్ధకం కొంచెం రిలీఫ్ అయ్యాక అప్పుడు ఓన్లీ కరక్కాయ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా త్రిఫలా చూర్ణం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ త్రిఫలా చూర్ణాన్ని కూడా ప్రతిరోజు 1 1/2 చెంచాడు నీళ్ళలో కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇది ఎంత తీసుకోవాలి అన్నది కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క మల విసర్జనని బట్టి దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి. ఇది కాకుండా మన ఇంట్లో మనకి అజ్వాయిన్ దొరుకుతూ ఉంటుంది, జీలకర్ర దొరుకుతూ ఉంటుంది, అలాగే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, మిరియాలు, ఈ 6 ద్రవ్యాలు సమానంగా తీసుకుని దీన్ని 1 1/2 చెంచాడు చొప్పున పెరుగులో కలిపి ప్రతిరోజు రాత్రిపూట తీసుకుంటే కూడా చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. అలాగే వాళ్ళకి ఈ యొక్క మలబద్ధకం రిలీఫ్ వస్తుంది. అలాగే వాళ్ళకి పైల్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పెరుగులో మెంతులు కలిపి రాత్రిపూట వాటిని నానబెట్టి మెంతులు పెరుగు కలిపి అంటే 1 1/2 చెంచాడు మెంతులు, అలాగే 1 చెంచాడు 1 నుంచి 2 చెంచాలు పెరుగు అంటే తోడు వేసిన పెరుగు, ఆ 2 పొద్దున్నే తీసుకుంటే కనుక వాపు తగ్గుతుంది. ఎందుకంటే దాంట్లో క్వార్సిటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది మెంతుల్లో, అది వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఔషధ చికిత్స, ఆహార ఔషధ చికిత్స. అంటే వాళ్ళ యొక్క డైట్తో పాటు మందులు ఇవ్వడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇందులో అనుపాన ద్రవ్యాలతో పాటు కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో అర్షోహరవటి, అర్షోకుటార రస్ అని, అలాగే చిత్రకాది వటి, చిత్రకాది లేహం అని, అలాగే త్రిఫలా చూర్ణం అని, ఇలాగ రకరకాలైన ఔషధాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా వాళ్ళ యొక్క శరీర అవస్థను బట్టి కొంతమందికి విరేచనాలతోటి కూడా వాళ్ళకి పైల్స్ వస్తూ ఉంటాయి, బ్లీడింగ్ పైల్స్ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? బ్లీడింగ్ పైల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు మండూరము, లోహము అనేవి రకరకాలైన ఔషధాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా సుమారు 2-3 నెలలు వాడితే చాలా మటుకు తగ్గిపోవడం జరుగుతుంది. చాలా మటుకు పేషెంట్స్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక అది ఏ స్టేజ్లో ఉంది, దానికి అసలు చికిత్స అవసరమా లేదా, ఒకవేళ అది 4th స్టేజ్ ప్రొలాప్స్ అయిందనుకుంటే ఆ ప్రొలాప్స్కి సర్జరీ అవసరమా లేదా అని కూడా డాక్టర్ నిర్ధారణ చేస్తారు. పైల్స్ బాధలు తగ్గడానికి మొలలపైన బాహ్యంగా కొన్ని రకాల తైలాలు పూతగా పూయటం వల్ల కూడా మంచి గుణం కనిపిస్తుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. బేకింగ్ సోడాను మొలలు ఉబ్బిన చోట తరచూ పట్టిస్తుంటే మొలల పరిమాణం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటితో తరచూ కాపడం పెట్టడమూ మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండడానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలు వాడుకోవాలి. ఈ జాగ్రత్తలు పైల్స్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి.